ఓకే. బీబీలో ఏం జరుగుతూ ఉంటుందంటే ఎప్పుడు గ్రూపులు చేంజ్ అయిపోతూ ఉంటాయి, ఫ్రెండ్స్ సడన్ గా విడిపోతూ ఉంటారు. అలాంటిదే జరిగింది నిన్నటి ఎపిసోడ్ లో చూస్తే. తనుజ గారితో భరణి గారు నాన్న నాన్న అంటూ ఉంటుంది, ఆయన కూడా నాన్న అమ్మ అంటారు, బాగా చూసుకుంటారు. అలాంటి తనుజ గారితో డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇమ్ముతో ఉంది, సంజన గారితో, వీళ్ళందరితో కూడా తనుజకి కొద్దిగా ఆ డిస్టెన్స్ వచ్చినట్లు అనిపించింది అనమాట. వచ్చింది ఎందుకంటే వీళ్ళందరూ పక్కన మాట్లాడుకుంటున్నారు, చెప్పినా వినదు అని చెప్పేసి. అసలు ఆ డిస్కషన్ ఎందుకు వచ్చింది అనేది మాట్లాడదాం కొంచెం డీటెయిల్ గా. ప్లస్ రీతుకైతే బాగా సపోర్ట్ చేసేసారు ఉన్నట్టుండి. మరి ఎందుకు అంటే వీళ్ళు ఓనర్స్ టీమ్ అనా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా, ఫ్రెండ్షిప్ ఏంటనేది అర్థం కాలేదు. సడన్ గా రీతుకి విపరీతంగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మొన్నటి టాస్క్ లో చూసినప్పుడు మాత్రము అప్పుడు రీతుకి వ్యతిరేకంగా తనుజ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం రీతుకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇమ్ము ఏడ్చాడు తన వల్ల. సడన్ గా ఇప్పుడేమో మారిపోయింది ఈ ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రం. ఇలాగా ఒక్కొక్కళ్ళు చేంజ్ అయిపోతూ వచ్చారు. శ్రీజ మాత్రం బిగ్ బాస్ కి మంచి షాక్ ఇచ్చిందండి తన స్ట్రాటజీ మార్చేసి. ఎందుకంటే అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటి క్లియర్ గా కనబడుతుంది. ఇద్దరు ఎలకల మధ్యలో ఒక ఏనుగుని నిలబెట్టి ఫైటింగ్ చేయించమంటే ఎవరు గెలుస్తారో అందరికీ అర్థమవుతుంది. కానీ దాన్ని ఎలాగో మార్చాలని చాలా తెలివిగా మార్చిందా, సక్సెస్ అయింది కూడా. దీని విషయంలో మాత్రం శ్రీజాని బాగా మెచ్చుకోవాలనిపించింది నాకు. మంచి గేమ్ ఆడిందిరా అని. అఫ్ కోర్స్ కష్టపడింది రీతు, కానీ ఫలితం లేదు. సో విపరీతంగా ఏడుస్తుంది, ప్రతిరోజు ఏడుస్తుందండి విచిత్రంగా. ప్రతిరోజున అంటే ఏదో ఒక కారణం తనకి కావాలి, అయితే ఏదో తను ఎవరో ఒకరు బుజ్జగించాలన్నట్లు ఏడుస్తుంది, లేకపోతే ఇంకోటి. సార్ డీటెయిల్ గా వెళ్దాము ఒక్కొక్కటి 1 by 1 పాయింట్ గా. అప్పుడు గేమ్ లో అసలు ఎవరు ఎక్కడ మార్చాల్సి వచ్చింది, ఎలా ఆడారు, సంజన గారు సంచాలక అయ్యి ఆవిడ చేసింది ఏంటి, ఏ రకంగా ఆవిడ ప్రోత్సహించింది, ఎవరిని ప్రోత్సహించింది, ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుంటూ వెళ్దాము. గేమ్ తో పాటుగా లైవ్ లో చూసిన విషయాలు, అంటే ఎపిసోడ్ తో పాటుగా లైవ్ విషయాలు చెప్తాను నేను. సో ఫస్ట్ ఏంటంటే ఇంకా టాస్క్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది వీళ్ళకి. టాస్క్ స్టార్ట్ అవుతుందని తెలిసిన తర్వాత పవన్ ని టీ షర్ట్ అడుగుతుంది. ఇంకా పవన్ చుట్టూనే ఎవరు రీతు పవన్ టీ షర్ట్ అడుగుతుంది. ఏది బ్లూ కలర్ షర్ట్ కావాలంటే, బ్లూ కలర్ ఆయన ఫేవరెట్ కదా అందుకని. సో బ్లూ కలర్ లేదు అంటే బ్లాక్ ఉందా ఏదో అడుగుతుంది. అది లేదంటే ఏముందంటే పర్పుల్ అంటాడు, పర్పుల్ ఇచ్చాడు కదా, పర్పుల్ తోనే గేమ్ ఆడింది తను. సో తను తీసుకుంది. బ్లాక్ సీడ్ వచ్చిన ముగ్గురికి స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను, ఇమ్యూనిటీ ఉంటుంది అనగానే వీళ్ళు మంచి షాక్ లో ఉంటారు. వావ్ అనుకుంటారు. ముగ్గురు వస్తారు, ఎవరు, శ్రీజ, రీతు అండ్ ఫ్లోరా. వీళ్ళ ముగ్గురికి బ్లాక్ సీడ్ వచ్చింది. అఫ్ కోర్స్ అది లక్కీగా వచ్చిన వాళ్ళకి ముందు తెలియదు దేని వల్ల ఏమవుతుంది అనేది. సో బిగ్ బాస్ కి తెలుసు కదా వీళ్ళ ముగ్గురికి అన్నప్పుడు ఎలాంటి టాస్క్ పెట్టాలి అనేది. ఫిజికల్ టాస్క్ పెట్టాడు. ఎందుకు, రీతు స్ట్రాంగ్ గా ఉంది, సో అది కావాలని చేసిందే. రీతు గెలవాలి, ఇమ్యూనిటీ రావాలి అని అనుకుని పెట్టారేమో మరి. సో తర్వాత ఏమైంది అంటే నెమ్మదిగా ఇమాన్యుల్ ఉన్నాడు కదా, రీతుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు స్ట్రాటజీస్, ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్పేసి. సడన్ గా మరి రీతు మీద ఫ్రెండ్ అని అంటూ ఉన్నాడు, కానీ వీళ్ళు అసలు ఎప్పుడు కలిసిపోయారో అర్థం కావట్లేదు. మనంతా తనుజ అరిచేసుకున్నారు, అంత గొడవ పెట్టేసుకున్నారు. మళ్ళీ నాగ్ సార్ వచ్చినప్పుడు అది సార్ ఇది సార్ అనుకుంటూ నేను చెప్పాను సార్ అయినా వినలేదు అని చెప్పేసి సంచాలకగా ఫెయిల్ అయింది అన్నప్పుడు అరుస్తూనే ఉన్నారు. కొంచెం ఇద్దరి మధ్య రైవలరీ కనిపిస్తూనే ఉంది, కానీ మరి సడన్ గా కలిసిపోయారు. తర్వాత విపరీతంగా తనుజ ఏమో రీతుకి సపోర్ట్ చేసేస్తూ ఉంది మాట ఈ ఎపిసోడ్ లో చూసేసరికి. సో రీతుకి ఇమాన్యుల్ కూడా అలాగే తెగ స్ట్రాటజీలు చెప్పాడు. ఓహో రీతుకి చెప్తున్నాడా అనుకునేసరికి మళ్ళీ శ్రీజకు కూడా వెళ్ళి శ్రీజకు కూడా కొన్ని ఐడియాలు చెప్తున్నాడు. ఓకే బాగానే ఉంది. వీళ్ళిద్దరికే చెప్పాడా అనుకుంటే ఫ్లోరాకు కూడా చెప్పాడు. మరి అదే ఇద్దరికి చెప్పి ఒకరికి చెప్పకపోతే ఆడ ఏదో కొంచెం అన్ఫేర్ అనిపిస్తుంది తనకి కూడా, అందుకని పార్షాలిటీ అనుకుంటారు కదా, అక్కడికి కూడా వెళ్ళాడు. ఈ ముగ్గురికి స్ట్రాటజీలు చెప్పాడు. సరే తన వైపు నుంచి మిస్టేక్ లేకుండా ఉంది. తర్వాత ప్రియా అంటుంది నేను ఫిక్స్ అయిపోయాను నువ్వే గెలుస్తావని. శ్రీజ అంటది. ఎందుకంటే శ్రీజ ఫస్ట్ 2 బాల్స్ వేసినప్పుడు బాగా గట్టిగా ఆడింది, అసలు మామూలుగా ఆడలేదు. బక్కపిల్ల అయినా సరే ఎంత గట్టిగా పట్టుకుందంటే ఫస్ట్ క్యాచ్ చేయగానే తనే పట్టుకుంటుంది, కానీ దాన్ని బయటికి రానియకుండా ఇంకా తన మీద ఆ చిన్న పిల్లలా ఉంది. ఈమెమో నా మీద కూర్చుంటే ఇంకెట్లుంటది, కదల్లేక అక్కడ కొట్టుమిట్టాడుతూ ఎంతసేపు ఫైట్ చేసిందంటే లైవ్ లో చాలాసేపు ఉంది. ఇంకా శ్రీజ గివప్ చేసాయి, నాట్ వర్త్ ఇట్ అని ప్రియా పిలుస్తూనే ఉంది మాట. అంటే అంత స్ట్రగుల్ చేస్తుంది. ఇప్పుడు తను ఆల్రెడీ సేవ్ అయిపోయింది, తనకి ఇమ్యూనిటీ అవసరమే లేదు, తను వేరే వాళ్ళకి యూజ్ చేయాలంతే. అయినా కానీ ఎలా అయినా నేను గట్టిగా ఆడాలి, నాకు వచ్చిందో ఛాన్స్, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా శ్రీజ ఒక ఫిజికల్ టాస్క్ వస్తే ఎలా పర్ఫామ్ చేస్తుంది అని తను ప్రూవ్ చేసుకుంది అనమాట. సో తనకి అవసరం లేదు ఇది,
అవసరమైంది ఫ్లోరా గారికి లేకపోతే రీతు గారికి, ఇండైరెక్ట్ గా ప్రియాకి. ఇన్ కేస్ శ్రీజ గెలుచుకుంటే అది ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆ ఇమ్యూనిటీ పవర్ ని. సో ప్రియాకి వాడచ్చు. కానీ ప్రియా కూడా వదిలేయి, నాట్ వర్త్ ఇట్ అని చెప్తుంది. కానీ శ్రీజ మాత్రం వదలలేదు. 2 balls, ఫస్ట్ 2 balls చాలా సేపు ఆపేశారు. వాళ్ళు లోపల ఒకరినొకరు లాక్ చేసుకుంటూ. ఫ్లోరా గారు రావట్లేదు, ఆవిడ ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంటది. పాప ఆవిడ ఫిజికల్ గా ఫైట్ చేయాలంటే చాలా సున్నితంగా ఉంటారు, ఆవిడ వల్ల కాదు. సో ఆవిడైతే కొంచెం చూసి చూడనట్లు జస్ట్ ఒక చేయి లాగడం, కాళ్ళు లాగడం అయ్యే చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకమ్మా ఏం తప్పు చేశారని కాళ్ళు పట్టుకుంటున్నారు అంటున్నారు కామెడీగా. సో ఆవిడ చేసేది అది, పెద్దగా ఎక్కువ స్ట్రగుల్ చేయట్లేదు. వీళ్ళిద్దరూ చేసినంత అయితే చేయట్లేదు. సో రీతు గట్టిగానే ఆడుతుంది, శ్రీజ ఆడుతుంది. కానీ వాళ్ళిద్దరు పర్సనాలిటీలు కంపేర్ చేసుకుంటేనే పాపం ఎవరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనేది అర్థమవుతుంది అనమాట. కానీ శ్రీజ అలాగే ఆడుతూనే ఉంది. 2 balls దగ్గర చాలాసేపు పట్టింది వాళ్ళకి అది వచ్చేటప్పుడు. ఇంకా 3rd ball నుంచి స్ట్రాటజీ మార్చింది. ఎందుకంటే ఇంకెలాగో ఇది అవ్వేలా లేదు, ప్రతిసారి నన్నే బ్లాక్ చేస్తుంది అని చెప్పేసి బాల్ వేయగానే పట్టుకోకుండా కొంచెం వెనక్కి దాన్ని అట్లా ఇట్లా ఆపుతూ ఏ రకంగా చేద్దామని ట్రై చేసి తర్వాత తన ప్లాన్ ఎలా మార్చింది అంటే ఇంకా రీతు నాపి ఫ్లోరా గారికి బాల్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఫ్లోరా గారు తీసుకెళ్ళండి అంటూ రీతుని బ్లాక్ చేయడం తను మొదలెట్టింది. ఎందుకంటే తను డిఫెండ్ చేయడానికి అప్పటి వరకు తన దగ్గర ఉన్న దాన్ని డిఫెండ్ చేసుకోవడం కష్టమవుతుంది. సరే ఇప్పుడు రివర్స్ స్ట్రాటజీలోకి వెళ్ళి రీతు డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చేలాగా ఉండి ఫ్లోరా గారికి ఇచ్చేసి బాల్స్ పంపించేసింది. సో ఆ రకంగా ఫ్లోరా గారికి కూడా ఒక 3 balls వచ్చేలా చేస్తుంది. ఇక్కడ రీతు ఆల్మోస్ట్ 4 balls తను తీసుకెళ్లిపోయింది ఎలాగోలాగా. ఇంకేముంది, వార్ 1 side లా కనిపించింది అసలు. ఇక్కడ పవన్ బాధని గమనించాలండి. పవన్ ఏమంటున్నాడంటే పాపం కూర్చుని బాధపడిపోతున్నాడు, బయటకు పూర్తిగా చెప్పలేడు. రీతు కష్టపడుతుంది, వీళ్ళిద్దరూ ఒకటయ్యారు, ఆమె ఒకటి అని. వాళ్ళిద్దరూ ఎలకలమ్మ, ఎలా అయినా కష్టపడినా ఉపయోగం ఉండదు నిజానికి. అంత కష్టం ఆమెతో ఒక్కదాంతో. ఎందుకంటే తనుజని ఇట్లా లాగి పడేసింది ముందు టాస్క్ లో. ఆమె బలం తెలియదా? వీళ్ళిద్దరూ కలిసి ఆమె లాగాలన్నా కూడా ఏం లాగలేకపోతున్నారు. ఎలాగో కష్టపడ్డారు, వచ్చింది అంతే తప్పితే. అందులోనూ అక్కడ శ్రీజ ఉంది కాబట్టి కొంచెం వదిలిపెట్టే నేచర్ లేదు, గివప్ ఇచ్చే నేచర్ లేదు కాబట్టి అంత గట్టిగా ఆడింది. సో తనుజ ఇన్ కేస్ ఆ ప్లేస్ లో ఇమాన్యుల్ కూడా ఉన్నాడు, ఈ గేమ్ లో నువ్వు కూడా ఉంటే చూడాలని ఉంది. ఎందుకంటే అది ఇంకో లెవెల్లోకి ఉండేది. నేను చెప్పను, ఒక హైపోథెటికల్ గా ఇక్కడ ఏం జరిగి ఉండేదో. ఇన్ కేస్ తనుజ ఉండుంటే రీతు మీద విపరీతమైన అరుపులు ఉండేవి, విపరీతమైన నెగిటివిటీ ఉండేది, ఇద్దరు కొట్టుకునే వాళ్ళు, హర్టింగ్స్ ఉండేవి. అంటే ఎమోషనల్ హర్టింగ్, అలా హర్ట్ అయ్యే వాళ్ళు, ఏవేవో జరిగిపోయి ఉండేవి. ఇప్పుడు మామూలుగా రీతుకి ఇప్పుడున్న నెగిటివిటీని ఒక 100 times పెంచగలిగే సామర్థ్యం ఉంది తనుజాకి. ఎందుకంటే ఆమెకున్న ఫాలోయింగ్ కూడా అలాంటిది కాబట్టి. సో అలా జరగలేదు, ఇక్కడ శ్రీజ ఉంది కాబట్టి. ఓకే, పవన్ ఏమంటున్నాడు చెప్తాను. పవన్ బాధ ఏంటంటే ఇద్దరు కలిసి ఒకరి మీద చేస్తున్నట్లుంది ఇది అంటున్నాడు నెమ్మదిగా. అంటే ఏంటంటే బాధపడిపోతున్నాడు, నా రీతుని పట్టుకుని లాగేస్తున్నారు వీళ్ళు, నా రీతు గెలవాలి, వీళ్ళిద్దరూ కలిసి ఆమె మీద యుద్ధం చేసేస్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. మరి ఆమె ఎట్లా ఆడుతుంది? అరుస్తుంది, ఓ పక్క ప్రియాని తిడుతుంది, ఇంకో పక్క సంజన గారిని తిడుతుంది, సంచాలకైనా. అంటే తనకి ఏదైనా చెయ్యి పట్టుకోవద్దు, కొద్దిగా అలా చూసాడు అని ఏమన్నా చెప్తుంటే మరి ఇంకెలా ఆడాలని చెప్పి సీరియస్ అయిపోతుంది. ఎలా అయినా గెలవాలి అని చెప్పి తను కూడా ఆడింది. తర్వాత శ్రీజతో వాళ్ళు స్ట్రగుల్ అయ్యి కింద పడుకుని ఉన్నారు. అప్పుడు అంటుంది గెలిచి ఆడి గెలవాలి, ఆడకుండా కాదు అని చెప్పేసి శ్రీజన్ అంటూ ఉందన్నమాట. అంటే ఫ్లోరాకి ఇవ్వడం వల్ల ఆవిడ కూడా నేను ఒక ఫేర్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఎలాగో తీసుకెళ్ళావు కదా, ఇంకా నా స్ట్రాటజీ మార్చి ఆమెకి ఇవ్వాలనుకున్నాను ఒక అవకాశం అన్నది. మరి అన్ని బాల్స్ తినే తీసుకెళ్తే ఇద్దరు అవుట్ అయిపోతారు గేమ్ లోంచి. పోనీ స్ట్రాటజీ మార్చి శ్రీజ చాలా తెలుగుగా చేస్తుంది పని అయితే. ఎందుకంటే ఎక్కువ బాల్స్ రీతుకి వెళ్ళిపోతే ఇంకా అసలు అక్కడ వార్ 1 side వేసే పని లేదా, తర్వాత నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఉండదు. సో స్ట్రాటజీ మార్చి ఆవిడకి ఒక 3 balls అన్నా మినిమం వెళ్తేనే కదా గేమ్ అవుతుందని ఆమెకి 3 balls వెళ్లే వరకు స్ట్రగుల్ చేసింది శ్రీజ. సో అందు గురించి మాట్లాడుతూ ఉంటే అండ్ ఆ గేమ్ ఇలాగే ఉంటుంది నా స్ట్రాటజీ అని చెప్తానంటే రీతు అంటది, నీ గేమ్ ఇలాగే ఉంటుందిలా ఉంది, వంకర్ టింకర్ గా అంది. వంకర్ టింకర్ గా ఉంటుందని వెటకారంగా అన్నందుకు ఈమె ఒక మాట అంది. ఏమని అంటే నేను గేమ్ ఇలాగే ఆడతాను, నీలా మాటలైతే మాట్లాడను, నువ్వైతే బూతులు మాట్లాడతావు, ఎవరినైనా బాడీ షేమింగ్ చేస్తావు, ఇన్సల్ట్ చేస్తావు, ఇట్లా అనేసింది. అనగానే చాలా ఫీల్ అయిపోయిందంట, అది ఎమోషనల్ గా హర్ట్ అయిందంట. ఇంకా అక్కడ నుంచి తను డౌన్ అయ్యిందంట. అంటే ఇమ్ము వాళ్ళు చెప్పడం మాట, తను అక్కడి నుంచి బాధపడుతుంది, ఫీల్ అయ్యింది అని చెప్పి. బాత్రూంలో ఉండగా కూడా ఏడ్చింది తనుజతో చెప్పుకుంటూ, నేను ఎక్కడ బూతులు మాట్లాడరా అని. అయితే తను మాట్లాడిన కొన్ని పదాలే తనకి అది బూతులు అని తెలియవు. తను మాట్లాడుతుంది కొంచెం సింపుల్ బూతులు అనుకోవచ్చు, పూర్తిగా బూతులని కాదు కానీ అలాంటివి మాట్లాడినందుకు, ఆ మాట అన్నందుకు హర్ట్ అయిందంట. సరే ఆ తర్వాత సేకరించిన బాల్స్ ని వేసేటప్పుడు
ట్రై చేస్తున్నారు. ఫస్ట్ రీతుకే పడింది, ఇంకా గెలిచేస్తుంది అనుకున్నారు వీళ్ళందరూ, గ్రూప్ అందరూ. కానీ తర్వాత ఫ్లోరా గారు చాలా కూల్ గా సింపుల్ గా ఆవిడ ఫస్ట్ బాల్ వేసింది. తర్వాత బాల్ వేసేసరికి ఆవిడకి సంతోషం, క్లాప్స్ కొడుతుంది. సెకండ్ ఇంకా థర్డ్ బాల్ వేయాలి కదా, ఈ లోపే ఆవిడ వచ్చి ఆవిడకి చప్పట్లు కొట్టేసుకుంటుంది. అంటే పాప ఆవిడ చాలా లైటర్ నోట్ లో ఉంది మాట. గెలవాలి అని ఒక కసి లేదు కానీ ఏదో గెలిచాను, అరే నేను అనుకున్న దానికంటే అప్పుడే ఆల్రెడీ ఎక్కువ సాధించేసానని ఫీల్ అయిపోతుంది పూర్తిగా చేయకముందే. సో నాట్ బ్యాడ్ అనుకుంటుంది కదా. అది ఏంటంటే ఆమె కొంచెం ఎక్కడో తగ్గించుకునే చూసుకుంటుంది. అంటే నేను ఆడలేనులే గేమ్ అనుకుంటుంది కానీ నేను ఆడాలి అని మాత్రం అనుకోవట్లేదు శ్రీజ లాగా. సో అయింది. తర్వాత గ్రూప్ చేంజెస్ అన్నాను కదా, ఏంటి అంటే ఈ క్రమంలో తనూజ సంజన గారి మీద అరుస్తూ ఉంది. ఈ ఏదో ఆవిడికి ఈమె సజెషన్స్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ ఎందుకు ఇస్తుంది, సంచాలకుగా ఉన్నప్పుడు ఆమె చేసుకుంటది. సంజన తన గేమ్ తను ఆడుతూ ఉంటది, ఎవరు సజెషన్స్ ఆమెకి ఇవ్వకూడదు. ఆమె చెప్పిన రూల్ కైనా గానీ మళ్ళీ బిగ్ బాస్ అడుగుతుంది, నేను 2 బాల్స్ వేయచ్చా, నేను ఇలా మార్చొచ్చా అని చెప్పి. ఆమె ఏదో చేద్దాం అనుకుంటుంది అంతే. అది సిల్లీగా ఉందా లేకపోతే అది రూల్లో లేదా అదంతా అనవసరం. సో శ్రీజ ఏదో గొడవ పడుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. దాని తర్వాత దాని గురించే వీళ్ళు సెపరేట్ గా కూర్చుని తనుజ అరుస్తుంది. ఆ అరిచిన దాని గురించి ఇంకా తర్వాత తనుజ, ఇమ్ము, భరణి గారు కూర్చుని మాట్లాడి చెప్తే వినదు. ఇమ్ము వెళ్ళి ఏదో సర్ది చెప్పాలి అని అనుకుంటున్నారన్నమాట. ఇమ్ము వెళ్తే నువ్వు భంగపడి వస్తావు, నువ్వు అనవసరంగా హర్ట్ అవుతావు, వెళ్ళొద్దు, వెళ్ళి అనవసరంగా నువ్వు బాధపడుతుంటే మళ్ళీ నేను నిన్ను ఓదార్చాల్సి వస్తుందని సంజన చెప్తూ ఉంటదన్నమాట. భరణి గారు కూడా అంతే, అనవసరంగా అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది ఎవరి మీద అని చెప్పి అంటున్నారు. తనుజ చేసే మిస్టేక్ చెప్పనా, అసలు చిన్న వాటికి కూడా గట్టిగా అరుస్తుంది. ఆ గొంతు అలా ఉంటది, కొంతమంది అలా ఉంటది. అలాంటప్పుడు ఎవరి మీదన్నా అరిచినప్పుడు, తన మీద అరిస్తే తను అసలు తీసుకోలేదు కదా, మిగతా వాళ్ళ మీద అరిచినప్పుడు కూడా వాళ్ళు తీసుకోలేరని తను అర్థం చేసుకోవాలి. అది మాత్రం అర్థం చేసుకోదు, అరుస్తూ ఉంటది. అందుకని వాళ్ళు సెపరేట్ గా అంటే కలుస్తారు, డెఫినెట్ గా మళ్ళీ ఎలాగైనా కలుస్తారు. కానీ మనసులో ఫీలింగ్ ఉంటది కదా, అరే ఈమె ఎందుకు ఇలా అరుస్తుంది, మనల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంది అన్న ఫీలింగ్ అయితే వాళ్ళల్లో వచ్చేసింది అనమాట. ఇంకా మళ్ళీ రీతు ఓడిపోగానే ఏడుపు మొదలెట్టింది, విపరీతంగా ఏడుస్తుంది. ఒక్కొక్కరు వచ్చి ఓదారుస్తూనే ఉన్నారు. ఇంకా పవన్ వచ్చి ఓదారుస్తున్నాడు, తర్వాత తనుజ వచ్చి ఓదార్చింది. ఇమ్ము కూడా చాలా మాటలు చెప్పాడు. ఇమ్ము ఏమంటాడంటే, నువ్వు గెలిచావు, ఏం కాదు, నువ్వు గెలిచావు అంటూ నువ్వే గెలిచావు అంటే నువ్వే కష్టపడ్డావు, ఆవిడికి లక్కీగా అవి పడిపోయాయి అంటే నువ్వే గెలిచావు, కష్టపడ్డావు, స్ట్రగుల్ అయ్యావని తన్ని చాలా మోటివేట్ చేస్తున్నారు. అదైతే నిజమే, ఎక్కువ కష్టపడింది. కాకపోతే అక్కడ అసలు పెట్టిన టాస్కే అన్ఫెయిర్. వాళ్ళిద్దరూ వీక్ గా ఉండి స్ట్రాంగ్ గా ఉన్నా కూడా అలాంటి ఫిజికల్ టాస్క్ పెట్టడమే అన్ఫెయిర్ అయినప్పుడు అప్పుడు అనిపించలేదా, ఇద్దరు కలిసి ఆడి ఈమె ఓడిపోయినందుకు మాత్రము నువ్వు గెలిచావు అంటున్నారు, అది కొద్దిగా అన్ఫెయిర్, వాళ్ళిద్దరు కలిసి ఆడడం అన్నట్లుగా వీళ్ళు చూస్తున్నారు. కానీ సరే అలా అని మరీ ఏమీ అంత వ్యతిరేకంగా ఏం లేరు, ఎందుకంటే సరే ఆ స్ట్రాటజీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఫ్లోరా గారికి కూడా అవకాశం ఇవ్వడంలో తప్పేం లేదన్న ఫీలింగ్ వాళ్ళలో కొద్దిగా ఉంది. కాబట్టి ఎక్కువ వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు, ఈమెను మాత్రమే కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు అంతే. రియల్ విన్నర్ నువ్వు అంటూ రీతిని పొగుడుతూ ఉన్నారన్నమాట. ఇద్దరిని ఆపేసావు, పైగా 4 బాల్స్ నువ్వు తీసుకున్నావు, ఆవిడికి పడిపోయేంత లక్కీగా నీది పడలేదంతే అని చెప్పేసి చెప్తున్నా అనమాట. ఇంకా ఫ్లోరా గారిది గేమ్ అని నేను ముందే చెప్పాను అన్నాడు ఇమాన్యుయల్. ఎందుకు అంటే తన స్ట్రాటజీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకా ఈమె వెళ్ళేసరికి వాళ్ళిద్దరిది ఆవిడ అబ్జర్వ్ చేసిందంట, వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, వీళ్ళిద్దరు అంటే పిల్లి ఎలిక కొట్టుకుని ఏదో ఉంటది కదా సామెత, పిల్లి కొట్టుకును అట్లాగా లాభపడింది మాట ఈమె. వాళ్ళిద్దరూ కొట్టుకోవడం వల్ల ఫ్లోరాకి లాభం జరిగింది, అది సామెత ప్రకారం. అది తను గెస్ట్ చేసింది కూడా అది. ఇమాన్యుల్ ఎందుకు గెస్ట్ చేశాడంటే ఈవిడ నెమ్మదిగా చూసింది వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మనం నైస్ గా మన పని మనం చేసుకోవచ్చు అని అనుకుంది అన్నట్లుగా ముందే చెప్పాడంట. తర్వాత ఏమైందంటే సంబంధం లేని దాంట్లో అరిచేస్తూ ఉంటుంది అని చెప్పేసి తనుజ గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అంటే మధ్యలో అవి వస్తూ ఉన్నాయి. ఈలోపు పక్కన రీతుని ఓదార్చే మాటలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంత మనిషిని కూడా అతలకుతలం చేసేసావే అంటాడు మాట ఇమ్మో. అంత మనిషి అంటే నేను చెప్పా కదా, ఆమె అంత ఉంది, వీళ్ళిద్దరు ఇంత ఉన్నారు, కనిపిస్తున్నారు పక్కన సన్నగా చిన్నగా. సో అంత మనిషిని కూడా అతలకుతలం చేసేసావే అంటే తెగ కష్టాలు పెట్టావే నువ్వు అని చెప్పేసి శ్రీజతో అంటున్నాడు అనమాట. సో శ్రీజ అంత బాగా ఆడింది, నాకు బాగా నచ్చింది. సో ఆ మాటకే అర్థం తెలుసుకోవచ్చు అక్కడ చాలా ఎలాంటి వాళ్ళ మధ్య పోటీ పెట్టారు. తనుజ రీతు
ఒకటైపోయారు. ఎందుకు ఎలా ఒకటైపోయారో తెలియదు. అంతకు ముందే కదా విపరీతంగా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్. సో ఇద్దరు తెగ తెగ మాట్లాడేసుకుంటున్నారు, తెగ ఓదార్చేసుకుంటున్నారు, తెగ క్లోజ్ అయిపోయారు. అట్లా సడన్ గా ఎలా క్లోజ్ అయిపోతారో అర్థం కాదనమాట. అంటే బయట ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరికొకరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతుంటారు. అందుకే అంత డీప్ గా ఎవరిని అప్పుడే మనం జడ్జి చేయకూడదు, అలా వన్ సైడ్ కి వెళ్ళకూడదు. కలిసిపోతూ ఉంటారు అస్తమానం. ఓకే, తర్వాత ఇది మొత్తానికి ఆమెమో ఇమ్యూనిటీ గెలుచుకుంది కదా. ఇక్కడ నైస్ పాయింట్ ఏంటంటే అసలు హరీష్ గారు నైస్ కూర్చుని అక్కడ మీకోసమే యూజ్ చేయాలనుకుంటున్నారా, ఎవరికోనో యూజ్ చేస్తారా, నా కోసం యూజ్ చేస్తారా అంట. ఆయన కోసం ఈవిడెందుకు యూజ్ చేస్తారు అసలు, ఈమె కోసమే యూజ్ చేసుకుంటానని చెప్పింది. ఆయనకి ఆశ చూడండి అసలు ఏ లెవెల్లో ఉందో. ప్రియాకి హెల్ప్ అయ్యి ఉండేది అని ఒక స్ట్రాటజీ ఉంది. అవును, తిన గెలుచుకుని ఉంటే ప్రియాకి మేబీ హెల్ప్ అయ్యి ఉండేది. ప్రియా కూడా నామినేషన్ లో ఉంది కాబట్టి. కానీ ప్రియాకి యూజ్ చేసే అవసరం లేకుండా మొత్తం తలరాత మారిపోయింది. ఇప్పుడు రీతుకి రాలే, ఫ్లోరా గారికి వచ్చింది. శ్రీజ గెలుచుకుని ఉంటే ఎవరికి యూజ్ చేయాలి అనేది పోనీ కనీసం ఆలోచించి ఉండేది. రీతు గెలుచుకుని ఉంటే రీతుకే వాడుకునేది. ఫ్లోరా గారు గెలుచుకున్న కాబట్టి ఫ్లోరానే వాడుకుంటున్నారు. సో అలాగా మొత్తానికి స్ట్రాటజీ మార్చేసింది అక్కడ. సడన్ గా మార్చేసి మొత్తం తలరాత మార్చేసింది. శ్రీజ కావాలనే చేస్తుంది ఇలాగా అని చెప్పేసి అంటాడు మాట రీతు. శ్రీజ కావాలని చేస్తుందంట. అంటే తన మీద ఏదో వాళ్ళిద్దరికి పగలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, రైవలరీస్ ఉన్నాయి, అందుకే కావాలని చేస్తుంది తినకి రాకుండా అని చెప్పి రీతు అన్నదన్నమాట. తర్వాత ఫ్లోరా ఒక్క బాల్ పడగానే మా దగ్గరకు వచ్చి డాన్స్ చేస్తుంది. అంటే ఆమె చాలా లైట్గా ఉంది, కూల్గా ఉంది. మిగతా వాళ్ళేమో అంటే రీతు ఎస్పెషల్లీ కొంచెం టెన్షన్ పడుతుంది. శ్రీజ ఎలాగో వేయట్లేదులే బాల్, ఒక బాల్ వేసి కుదురు కూర్చుంది. కానీ రీతు ఏంటంటే టెన్షన్ పడిపోతుందంట, ఇంకో పక్క బాధపడుతుందంట, నువ్వు బూతులు మాట్లాడుతావు అన్న మాట శ్రీజ అన్నందుకు. ఆ రెండింటి కారణాలతో బాల్ వేయడంలో ఫోకస్ చేయట్లేదు. కానీ ఫ్లోరా మాత్రం చాలా లైట్ గా కూల్ గా ఉండి సింపుల్ గా అలా వేసేసింది. తనకి లక్కీగా పడిపోయాయి. సో ఇది జరిగింది. ఓవరాల్ గా ఏంటంటే లైవ్ లో చాలా ఎక్కువసేపు వాళ్ళు ఫైట్లు చేసుకున్నారు. చాలా ఎక్కువసేపు బాగా హోల్డ్ చేయడం, పట్టుకుని ఆపడం, ఇంకా చాలా గందరగోళంగా జరిగింది. మనకి ఎపిసోడ్ లో చూపించింది మాత్రం సింపుల్ గా చూపించారు, కొంచెం సింపుల్ గా వదిలేసినట్లు. ఒక బాల్ మాత్రం నేను చెప్తాను, అది దీంట్లో చూపించలేదు, లైవ్ లో చూపించలేదు. అది ఏంటంటే ఒక బాల్ దగ్గర ఇంకా శ్రీజకు ఆయాసం వస్తూ ఉంటే సంచాలకు పాస్ చెప్పింది. పాస్ చెప్పినప్పుడు ఎవరు వాళ్ళు అక్కడ ఆగాలి కదా, అంటే కొంచెం స్టాచ్యూ పొజిషన్ లో ఉండాలి. అలా లేకుండా అప్పటికి హోల్డ్ చేసుకున్న బాల్ ని పాస్ చెప్పినప్పుడు ఆగినప్పుడు ఆ బాల్ పట్టుకుని రీతు వెళ్ళిపోతూ ఉంటది. అంటే ఆల్మోస్ట్ ఆ లైన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆగింది. కదలకూడదు కదా అలాగా. సరే, ఆ స్ట్రాటజీ కూడా కరెక్ట్ ఏమో. సంజన గారు కూడా పొరపాటున ఆ బాల్ ఎవరి దగ్గర ఉందో రావచ్చు అన్నారు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్ చెప్పిన తర్వాత రాకూడదు కదా అని అంటుంటే వెనక్కి వెళ్ళమంటే వెళ్ళలేదు, నేను వెళ్ళను, మీరే కదా కదలొచ్చు అన్నారు, నేనైనా బార్డర్ దాటలేదు, ఇక్కడే ఉన్నాను అంటుంది. ఇంకా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత తను వెనక్కి ఎవరు లాగలుగుతారు? సో అది ఒకటి అన్యాయంగానే ఆ బాల్ తీసుకెళ్ళినట్లు నాకు అనిపించింది. అందులో దానికి ఏంటి చెప్పాలా, శ్రీజ కూడా సరే తీసుకెళ్ళు రీతు, నువ్వు తీసుకెళ్ళు అని చెప్పింది. అంతేగాని అలా ఎలా తీసుకెళ్తుంది పాజ్ చెప్పినప్పుడు అని చెప్పి వాదించలేదు. అదొకటి శ్రీజాలో మరి ఎందుకనో అది మంచిగా, అంటే సడన్ గా ఏంటి అమ్మాయి అనవసరంగా వాదిస్తుంటది కదా, అట్లా చేయకుండా ఎలా మాట్లాడింది ఏంటి అన్న ఫీలింగ్ కలిగింది. మొత్తానికైతే ఒక ఇమ్యూనిటీ కోసం ఇమ్యూనిటీ ఏమనాలి, వాళ్ళు నీరసం అయిపోయేలాగా గేమ్ జరిగింది అన్నమాట. విపరీతంగా ఇద్దరు తెగ నీరసపడిపోయారంటే అంత స్ట్రెంత్ అంతా వాడేశారు రీతు అండ్ శ్రీజ. ఫ్లోరా గారు మాత్రం చాలా చక్కగా చిరునవ్వు నవ్వుకుంటూ దాన్ని గెలిచేసుకున్నారు. ఇదండి ఓవరాల్ ఎపిసోడ్ రివ్యూ అండ్ లైవ్ లో జరిగిన విశేషాలు. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.